హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్. ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్ జంతికలను చేసి చూపిస్తున్నాను. ఇవి శనగపిండితో చేసినవి కావు, కానీ చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. జంతికల్ని చాలా ఈజీ పద్ధతుల్లో చూపిస్తున్నాను కొలతలతోటి. క్రిస్పీగా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ కూడా అవుతాయి. లోపల చూసారా ఎంత గుల్లగా ఉందో, కనిపిస్తోంది కదా. ఈ జంతికలు నెల రోజుల కంటే ఎక్కువే నిల్వ ఉంటాయి. ఇవి పెసరపప్పుతో చేసిన జంతికలు. ఇక తయారీ విధానంలోకి వెళ్దాము. ముందుగా ఒక గ్లాసు పెసరపప్పును తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు బియ్యాన్ని పెసరపప్పుని కలిపి మిల్లి కూడా పట్టించుకోవచ్చు. పెసరపప్పుని గ్రైండ్ చేసిన తర్వాత జల్లించుకోవాలి. పిండి మెత్తగా ఉండాలి. పెసరపప్పుని వేచనవసరం లేదు. పచ్చి పెసరపప్పుని మిక్సీ జార్లో వేసి పిండిని తయారు చేసుకోవాలి. జల్లించిన తర్వాత వచ్చిన నూకని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మెత్తగా పిండి పట్టుకోవాలి. పెసరపప్పుతో చేసిన పిండిని ఒక గ్లాస్ తీసుకుంటున్నాను, అది సరిపోతుంది. దీనికి బియ్యం పిండి వేస్తాము. దీన్ని మిల్లులో ఆడించిన పిండి అయినా తీసుకోవచ్చు, లేకపోతే బయట కొన్న పిండి అయినా తీసుకోవచ్చు. దీనికోసం నానవేసిన పిండి అవసరం లేదు. 4 గ్లాసులు బియ్యం పిండి వేసాను. దానిలోకి 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకొక స్పూన్ సాల్ట్ని నేను తర్వాత ఎప్పుడు వేస్తానని చూపిస్తాను. 3 స్పూన్స్ ఎండుకారాన్ని తీసుకుంటున్నాను. అయితే సాల్ట్ని మామూలుగా తీసుకున్నాను, కానీ ఈ కారాన్ని కొంచెం లోతుగా తీసుకున్నాను. అంటే సాల్ట్ కంటే కారం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీ టేస్ట్ని బట్టి కారాన్ని వేసుకోండి. చిన్న రోట్లోకి నేను ఒక గుప్పెడు ఆవాలను తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ సాల్ట్ ఇప్పుడు వేసాను. వేసి దాన్ని కొంచెం లైట్గా దంచుకోవాలి, పొడి అవ్వకూడదు. మిక్సీ జార్లో వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది, అందుకోసం దాంట్లో వేయలేదు, ఇలా దంచుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్రను కూడా వేసి ఇంకొకసారి దంచుకోవాలి. సాల్ట్ వేసి వాము జీలకర్ర దంచడం వలన జంతికలకి టేస్ట్ పెరుగుతుంది. చాలా లైట్గానే దంచాను. దీన్ని మనం తయారు చేసి ఉంచుకున్న పిండిలో వేసుకోవాలి. జంతికలు టేస్ట్గా క్రిస్పీగా రావాలి అంటే దీంట్లో వెన్న వేస్తాము. దీనికోసం నేను అమూల్ బటర్ తీసుకున్నాను. మీకు కావాలి అంటే ఇంట్లో చేసిన ఫ్రెష్ వెన్నను తీసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను 50 గ్రాముల బటర్ తీసుకుంటున్నాను. పోపులు వేసే చిన్న మూకుడు ఉంటుంది కదా, దాంట్లో దాన్ని కట్ చేసి వేసుకొని వేడి చేసి దీంట్లో కలుపుతాను. బటర్ని వేడి చేసి కలపడం వలన ఈవెన్గా కలుస్తుంది. బటర్ వేసిన తర్వాత అన్నీ బాగా కలిసేటట్టుగా కలపాలి. అన్నీ కలుపుకొని ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం దాన్ని బట్టి మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన కొలతలతో ఉప్పు కారం అన్నీ వేస్తే కరెక్ట్గా సరిపోతాయి. జంతికలకి వాము జీలకర్రతో పాటు నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది. 2 గుప్పెళ్ళ నువ్వులను వేస్తున్నాను. ఒకసారి మళ్ళీ చెప్తాను కొలత ఎలా తీసుకున్నాను అని. 1 గ్లాసు పెసరపిండికి 4 గ్లాసులు బియ్యం పిండిని తీసుకున్నాను. ఒకవేళ మీరు మిల్లు పట్టించుకునేటట్టయితే కేజీకి 1/2 కేజీ పెసరపప్పుని వేయండి, సరిపోతుంది. ఇక్కడ 4 గ్లాసులు అంటే 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. 1/2 కిలో పెసరపిండిని తీసుకున్నాను. బటర్ పిండి మొత్తానికి బాగా కలిసేటట్టుగా కలపాలి. కలిపిన తర్వాత నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను వేడి నీళ్ళతో కలపట్లేదు, చల్లటి నీళ్ళతోనే కలుపుతున్నాను, అంటే రూమ్ టెంపరేచర్ నీళ్ళు. ఓపిక చేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలపాలి. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కలపడానికి. పిండిలో నీళ్లు కలపడంలోనే కిటికంతా ఉన్నది, చూసుకొని నెమ్మది నెమ్మదిగా వేస్తూ కలపాలి. 4 గ్లాసులు బియ్యం పిండికి 1 గ్లాసు పెసరపప్పుని మిక్సీ చేసి ఆ పొడిని వేసాను. 3 చెంచాల ఉప్పు,
3 చెంచాలు కారం, అంటే కారాన్ని కొంచెం నిండుగా తీసుకున్నాను. గుప్పెడు వాము, 2 స్పూన్ల జీలకర్ర, 50 గ్రాముల బటర్, 2 గుప్పెళ్ళ తెల్ల నువ్వులు వేశాను. ఈ పిండి నాకు కలపడానికి 3 గ్లాసుల నీళ్లు పట్టాయి. పిండి చూపించిన విధంగా ఉండాలి. పిండి కలిపిన తర్వాత చేతి మీదకి నూనె వేసుకొని ఇంకొకసారి కలపాలి. పిండిని ఒకసారి చెక్ చేసుకోండి. సెమీ సాఫ్ట్గా ఉండాలి పిండి. ఈ పిండిలోంచి కొంత భాగాన్ని పక్కన పెట్టి మిగతాది వేరే బేసన్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. పిండి ఎండిపోకుండా ఉంటుంది. పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడవుతూ ఉంటుంది. ఈ లోపల మనం జంతికలు తయారు చేసుకుందాం. దానికోసం మనం వేరేగా పెట్టుకున్న పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దాన్ని కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలి. ఆ పిండిని చూపించిన విధంగా మంటతో రుద్దుతూ కలపాలి. ఇలా కలిపిన పిండిని జంతికలు మనం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం పిండిని తీసుకొని ఇలాగే కలుపుకుంటూ జంతికలను వేసుకుంటూ ఉండాలి. ఒకేసారి నీళ్ళు పోసి సాఫ్ట్గా కలిపేసామనుకోండి, అప్పుడు జంతికలు నూనె పీలుస్తాయి. జంతికలు గొట్టం తీసుకొని దానికి నూనె రాసుకొని దాంట్లో పిండి పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను. ఈ జంతికల గొట్టాన్ని నేను మేళాలో కొన్నాను, కొత్తది, అందుకు ట్రై చేస్తున్నాను ఎలా వస్తుంది అనేది. ఈ జంతికలను మనం డైరెక్ట్గా నూనెలో వేసుకోవచ్చు, క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. నేను ఒక తెల్లటి క్లాత్ మీద జంతికలను వేసుకుంటున్నాను. ఈ జంతికల గొట్టం చాలా చిన్నది, కానీ చాలా బాగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సన్నగా పడుతున్నది, అందుకు బాగా నచ్చింది నాకు. ఇలాంటి జంతికల గొట్టం మనం పావు లేదా 2 పావులు పిండి చేసుకుంటే చేయగలము. కానీ ఎక్కువ చేసుకున్నప్పుడు దీంతో చేయాలంటే చాలా కష్టం. పిండి తీసుకోవడం వేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఒకసారి దీంట్లో పెట్టిన పిండికి 3 జంతికలు పర్ఫెక్ట్గా వస్తాయి, 4వది సగమే వస్తుంది. చిన్నవి వేసుకుంటే 4 వస్తాయి. ఈ జంతికల గొట్టంతో నేను 15 దాకా వేసాను. మిగతావన్నీ నేను పెద్ద జంతికల గొట్టంతో డైరెక్ట్గా నూనెలోనే వేసి వేచాను. పొయ్యి మీద పెట్టిన నూనె కాగింది. ఒక్కొక్క జంతికని తీసుకొని నూనెలో వేస్తున్నాను. చేత్తో తీసినా కూడా బాగానే వచ్చింది. నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకున్నాను. అయితే నూనె నేను హైలో ఉంచలేదు, మీడియం ఫ్లేమ్లో ఉంచి వేచడం జరిగింది. ఇవి వేసిన తర్వాత వెంటనే కదిపినా కూడా ఏమీ అవ్వవు. వాటిని సైడ్ చేస్తూ మిగతా జంతికల్ని వేసుకోవచ్చు. దీనివల్ల మనం ఒకేసారి ఎక్కువ జంతికలను వేచడానికి అవుతుంది. ఇవి ఒకదానికి ఒకటి అంటుకోవు, దానివల్ల మనం వేచడానికి చాలా ఈజీ అవుతుంది. ఎక్కువ జంతికల్ని ఒకేసారి వేసాం కాబట్టి వాటిని ఒక వైపు నుంచి ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఈ జంతికలు ఎల్లోగా ఉంటాయి, చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి. వేరేగా దీంట్లో పసుపు ఏమీ వేయలేదు, కానీ కలర్ బాగుంటాయి. జంతికలు ఒకసారి బయటికి తీసి
వేగాయి లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వేగాయి. చూడండి జంతికలు చూడడానికి ఎంత బాగున్నాయో. నూనె కూడా పీల్చలేదు, చాలా బాగా వచ్చాయి. నూనె అస్సలు పీల్చలేదు, చూసారు ఎంత బాగా వచ్చాయో. అదే దీంట్లో ఉన్న స్పెషాలిటీ. అస్సలు కొంచెం ఇలా అనేస్తే నూనె అంతా పోతుంది. ఈ జంతికల్ని చేయడం ఈజీ, ఎందుకంటే ఇవి ఒత్తడం అనేది చాలా ఈజీగా ఒత్తచ్చు. శనగపిండితో మనం చేసినప్పుడు ఒత్తినప్పుడు చేతులు నొప్పెడుతూ ఉంటాయి కదా, ఎక్కువ ఒత్తలేము. ఇవి చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు. మళ్ళీ ఇంకో వాయి వేసాను. జంతికలు చాలా బాగా వచ్చాయి. చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి, నొక్కగానే విరిగిపోయాయి. ఈసారి నూనె కాగిన తర్వాత పెద్ద పెద్ద జంతికలను వేశాను, తొందరగా అయిపోతుంది కదా అందుకోసం. మిగతా జంతికలు నేను డైరెక్ట్గా నూనెలోనే వేశాను, చాలా బాగా వచ్చాయి. ఒకవైపు వేగిన తర్వాత రెండు వైపు టర్న్ చేసుకోవాలి. అటువైపు కూడా వేగిన తర్వాత తీసుకోవాలి. అదేవిధంగా అన్ని జంతికల్ని వేసుకోవాలి. మళ్ళీ వేసాను. మేళాల్లో కొన్న జంతికల గొట్టంతో డైరెక్ట్గా కూడా వేసాను, బాగా వచ్చాయి. జంతికల గొట్టం ప్లాస్టిక్ ఇది, ప్లస్ చిన్నది కదా, వేసినప్పుడు నూనె మీదకి వస్తుందేమో ఆవిరి అని భయపడ్డాను. వినరా గల్గల్మని సౌండ్ వస్తుంది. మధ్యలో లావుది కూడా ఒకటి వేసాను, చూడండి ఎన్ని అయ్యాయో. చూసారు? ఈ జంతికల్ని 8 కంటైనర్లో పెట్టుకోవాలి. డబ్బాలో పెట్టేటప్పుడు డబ్బాను ఒకసారి కలిపితే అవే సర్దుకుంటాయి, మనం చేత్తో నొక్కితే అవి విరిగిపోతాయి. నేను పేపర్ మీద కూడా వేయలేదు, అస్సలు నూనె పీల్చలేదు, వచ్చాయి. ఈ జంతికలు 4 రోజుల కంటే ఎక్కువే నిలువ ఉంటాయి. పండగకి పిండి వంటలు వండుతున్నప్పుడు మీరు జంతికలతో మొదలు పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇవి ఎక్కువ నిలువ ఉంటాయి కదా అందుకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.